రైతు భరోసాకు దరఖాస్తులు సంక్రాంతి తర్వాత నుంచి అవకాశం, అనంతరం భరోసా నిధులు విడుదలట. కొత్త పట్టాదారుల నుంచి తీసుకునేలా సర్కారు ప్లాన్ అట. సో మళ్ళీ అప్లికేషన్స్ తీసుకుంటుందట. అంటే పాత వాళ్ళకి కాదు, నువ్వు 2 ఎకరాల భూమి కొన్నావు, నీ పేరు మీదకి వస్తుంది కదా, సో అప్పుడు అప్లికేషన్స్ తీసుకుంటుందట వాళ్ళ దగ్గర నుంచి. మరి ఈ అప్లికేషన్లు దేనికి? అంత డేటా మీ దగ్గరే ఉంటుంది కదా. రైతు భరోసా కోసం కొత్త పట్టాదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నదట. సంక్రాంతి తర్వాత అప్లికేషన్లు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నదట. ఇప్పటికే సీసీఎల్ఏ నుంచి వానాకాలం సీజన్ తర్వాత పట్టాలు చేసుకున్న రైతుల జాబితాను వ్యవసాయ శాఖ తెప్పించుకున్నది. సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదలవుతాయని అంతా భావించారు. కానీ కొత్తగా పట్టాదారుగా మారిన రైతులకు సైతం ప్రయోజనం అందించాలని భావిస్తున్నది. ఇందుకు ముందుగా స్థానిక ఏఈఓల వద్ద దరఖాస్తు చేసుకునేందుకు సర్కారు ప్రకటన విడుదల చేయాలి. వచ్చిన అప్లికేషన్లను పరిశీలించిన తర్వాత ఆ జాబితాను ఉన్నతాధికారులు పంపిస్తే అప్పుడు కొత్త వారి జాబితా సిద్ధమవుతుందట. కొత్తగా 70 నుంచి 80 వేల మంది ఉన్నారట. ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియ చేపడితే కొత్తగా 70 నుంచి 80 వేల మంది మీరు చూడండి. ఈ రైతు భరోసా కూడా ఎవరికి పోతున్నది చెప్పండి. తెలంగాణలో ఉన్న 90% పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకి ఉన్న భూముల లెక్కెంత? బీసీ కమ్యూనిటీలో అయితే ఎంబీసీలకు అయితే ఎకరం భూమి కూడా ఉండదు. ఇప్పుడు రజకులకి, మన నాయి బ్రాహ్మణులకి, ఎంబీసీ కులాల వాళ్ళకి ఏమన్నా భూములు ఉన్నాయా? ఇంకా మిగతా కులాలకు కూడా కొంత వ్యవసాయం చేసేటువంటి కులాలకు కొంత ఉన్నది, వాళ్ళకు కూడా ఎంత ఉంది? 10 ఎకరాల పైన ఉన్న బీసీ రైతులు ఎంతమందో చెప్పండి. 5 ఎకరాలకు పైన ఉన్న బీసీ రైతులు ఎంతమందో చెప్పండి. ఇదంతా 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల ముచ్చటే ఇదంతా. సో పద్మశాలీలకైతే అసలు వాళ్ళకి ఎంత భూమి ఉంది ఆ కమ్యూనిటీలో అంటే నాకు తెలిసి ఒక 10% కూడా ఉండదేమో. మరి భూములన్నీ ఎవరికి ఉన్నాయి? రైతు భరోసా ఎవరికి వెళ్తున్నది? 100 ఎకరాలకు ఉన్న వాళ్ళకి ఒకవైపు వెళ్తున్నది, ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకు కూడా ఈ రైతు భరోసా పోతున్నది. ఒక రకంగా ఈ 9,000 కోట్ల రూపాయల్లో చాలా వరకు దుర్వినియోగం అవుతున్నది. ప్రజల డబ్బులు ఇట్లా పంచుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఈ కామెంట్స్లో ఇప్పుడు మీరు చూడండి, రైతు భరోసా ఇప్పుడు అడిగే వాళ్ళంతా చిన్న రైతులు, వాళ్ళంతా పాపం. ఇది ఏమైపోయిందంటే ఇప్పుడు ఇది తీసేస్తే ఇక అయిపోయింది, ఇక ఎలక్షన్లో వీడు గెలవడిగా అనే కాడికి వచ్చింది పరిస్థితి. సో గవర్నమెంట్ ఏది ఏమైనా ఆ 9,000 కోట్లు 10,000 కోట్లు టంచనగా నెల అటు ఇటు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది వాళ్ళ వర్గాలు వాళ్ళని నిలబెట్టుకోవడానికి పెట్టుకున్న స్కీమ్ తప్ప ఇది మన వర్గాల కోసం పెట్టినటువంటి స్కీమ్ ఇది కాదు, గుర్తుపెట్టుకోండి. ఏమొస్తుందండి? 1 ఎకరం ఉన్న ఆయనకు 5,000 వస్తుంది. దానివల్ల అయ్యేదేంది? ఆ ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతుకు పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చి, నష్టపోతే బీమా పథకం పెట్టి, ఒకవేళ నష్టపోతే పంటల బీమా పథకాన్ని పెట్టి, ఎరువులను కానీ ఇంకోటి కానీ సబ్సిడీ కింద పనిముట్లను కానీ అందించి, అవసరమైతే 500 కాదు 1000 రూపాయల బోనస్ ఇచ్చి ఆ రైతును ఆదుకుంటే అద్భుతంగా ఆ రైతు నిలబడగలుగుతాడు. ఆ ప్రయత్నం మనం చెయ్యం. ఇగో రైతులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఈ పథకం కింద లబ్ధి పొందే రైతుల సంఖ్య సుమారు 65 లక్షలు దాటబోతున్నదట. ప్రభుత్వం గత వానాకాలం సీజన్లో 1,06,06,000 ఎకరాలకు, అంటే దాదాపు 69,40,40,000 మంది రైతులకు 8,08,744 కోట్లు పంపిణీ చేసింది. ఈసారి కొత్తగా పట్టాదారులు చేరబోతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం సాగు చేసే వారికే పెట్టుబడి సహాయం అందించాలని నిబంధన విధిస్తే మొత్తంగా లబ్ధిదారుల సంఖ్య తగ్గబోతున్నది. ఏం తగ్గించారండి? ఏం తగ్గించరు. ఆ రికార్డ్స్ ప్రకారంగా అగ్రికల్చర్ ల్యాండ్స్ కింద ఉన్న వాటి అన్నింటికి ఇచ్చేస్తారు. ఒకవేళ ఆ భూమి కనుక నాన్ అగ్రికల్చర్ కింద మారితే వాటికి ఇవ్వరు. గంతే తేడా తప్ప నువ్వు సాగు చేసినా చేయకపోయినా ఏం చేసినా పడవ పెట్టినా, ఒకవేళ నీ భూమి కనుక అగ్రికల్చర్ ల్యాండ్ కిందనే ఉంటే ఇచ్చి పడేస్తారు, గంతే. ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఇదంతా లొల్లి పెట్టుకుంటాడా రేవంత్ రెడ్డి? పెట్టుకోడు.